నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బెండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలామందికి ఈ బెండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం రాక జిగురుగా చేసుకుంటూ ఉంటారు. లేకపోతే మాడిపోయినట్టు తయారు చేస్తూ ఉంటారు. అంతా పర్ఫెక్ట్‌గా నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేను లేత బెండకాయనైతే తీసుకున్నాను. వాటిని హ్మ్. ఒక 4 అవర్స్ ముందే వాష్ చేసుకొని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టానండి. ఆరబెట్టిన తర్వాత వాటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్‌ని కూడా నిలువుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టేసుకోండి. బాండ్లీ పెట్టుకున్న తర్వాత ఈ బెండకాయని మనము మీడియం సైజులో కట్ చేసుకున్నాం కదా! వాటిని ఈ బాండ్లీలో యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అంటే డ్రై ఫ్రై అంటాం కదా! అలా. నిజానికి ఈ బెండకాయలని మనం స్పూన్‌తో అస్సలు కదపకూడదండి. గరిటెతో కూడా కలపకూడదు. ఇలా నేను చూపించిన విధంగా బాండ్లీని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ 25% అయితే ఇందులో వేగాలి అన్నట్టు ఈ బాండ్లీలో. ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతుంది కాబట్టి. ఈ విధంగా ఉన్న ఈ బెండకాయలని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచేయండి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఆ కడాయి పెట్టేసుకోండి. ఆ కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీటెక్కిన తర్వాత నేను చూపించాను కదా! 2 ఆనియన్స్‌ని నిలువుగా తరిగి పెట్టుకున్నాం కదా! వాటిని కూడా ఈ బాండీలో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై కానవసరం లేదు. ఓన్లీ 75% ఫ్రై అవ్వాలి ఆనియన్స్. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోతే మాడిపోతాయి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇలా ఫ్రై అయిన ఆనియన్స్‌లోనే ఈ బెండకాయని కూడా మనం ఫ్రై చేసాం కదా సెపరేట్‌గా. అలా ఫ్రై చేయడం వలన జిగురు అనేది వెళ్ళిపోతుందండి. అందుకనేసి దాన్ని డ్రై ఫ్రై చేశామన్నట్టు. ఇప్పుడు ఆ బెండకాయని కూడా యాడ్ చేసేసుకొని అందులో పసుపు ఒక్కటే యాడ్ చేశాను. సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయకూడదు. సాల్ట్ యాడ్ చేస్తే గనుక మాడిపోతుంది కదా! అందుకనేసి సాల్ట్ యాడ్ చేయకూడదు ఇప్పుడే. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 5-7 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే వాటర్ కూడా లేదు కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంకొకసారి తీసి కలిపేసుకొని ఇక్కడ నేను 2 టమోటాలనైతే తీసేసుకొని వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలా తరిగి పెట్టుకున్న ఈ టమోటా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని గట్టిగా మనం కదపకూడదు కాబట్టి పైపైన కదిపేసుకొని పక్కనుంచేసాను. అందులో కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే రుచికి సరిపడేంత కారం యాడ్ చేసుకున్నాను. పావు కిలోకి సరిపడేంత కారం అన్నట్టు. ఆ తర్వాత ఒకసారి నీట్‌గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పప్పు గరిటె అట్లాంటి వాటితో అస్సలు కదపకండి. అంతా విరిగిపోతుంది ఈ బెండకాయ పీసెస్ అనేవి. ఆ తర్వాత మూత పెట్టేయండి. ఈ టమోటాలో ఉండే ఆ వాటర్ తోటే కొద్దిసేపు బాగా బాగా వేగుతాయి ఈ బెండకాయలనేవి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను చూపించాను కదా! ఒక చిన్న టీ కప్పు గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. అంత వాటర్ అయితే నాకు సరిపోయింది. ఆల్మోస్ట్ 50% ఆ టమోటాలోనే ఉడికిపోయింది కదా! ఆ తర్వాత ఈ గ్లాస్ వాటర్ తోటి ఇంకా మొత్తంగా ఉడికిపోతుంది. అలా ఉడికించుకోవడానికనేసి మూత పెట్టేస్తే అందులోనే బాగా మగ్గిపోతాయి. చూసారా? ఇప్పుడైతే ఆల్మోస్ట్ కుక్ అయింది 95% వరకు. ఇప్పుడు అందులో మనకు ఏమేమి గరం మసాలా అట్లాంటివి ఏమేమి యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ధనియాల పౌడర్ ఒక్కటే యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తేనే మనకు కూడా తెలుస్తుంది టేస్ట్ అనేది. సాల్ట్ ఈ టైంలోనే యాడ్ చేయండి. ముందు అస్సలు యాడ్ చేయకూడదు. సరేనా? అలా యాడ్ చేసుకున్న తర్వాత మెల్లగా కలిపేసుకోవాలి. ఇలా మనం స్లో మోషన్‌లో కలిపేసుకుంటూ ఉంటే గనుక బెండకాయ ముక్కలనేవి విరిగిపోకుండా చాలా సాఫ్ట్‌గా జిగురు లేకుండా కూడా ఉంది. ఇప్పుడైతే రైస్‌లోకి ఈ బెండకాయ కర్రీని అలాగే చపాతీ మరియు రోటీలోకి కూడా చాలా బాగుంటుంది.